నెగ్గిన వారు ఎంతమంది? హల్లెలూయా. ఎవరి పరీక్షలో? దేవుని పరీక్షలో. మరి ఎంతమంది? కొంతమందిని చూసుకున్నాం, ఒక ఇద్దరిని లేదా ఒక ముగ్గురిని చూసుకున్నాం. ఈరోజు సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. నేను కూడా అతి త్వరలోనే ఒక 10-15 నిమిషాలలో నేను ముగిస్తాను వాక్యాన్ని. వాక్యం తర్వాత మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాము. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుండి చూసుకున్నాము ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయం. దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచిన వారు. మొదట అబ్రహాం గెలిచాడు. మనము చాలామంది ఏంటంటే మనం చిన్న పరీక్ష పెట్టగానే మనం దేవుణ్ణి నిందించడం, ఆయనను అవమానించడం కానీ అలాంటిది, అయ్యో నన్నే ఇలా చేస్తున్నాడా, దేవుడు నన్ను చూడట్లేదా అని మనం ఏమనుకుంటాం, మన మనసులో కలవరపడతాం. బయటికి అనుకున్నా కానీ మనసులో ఏం చేస్తాము? కలవరము చెందుతుంటాము. ఆ కలవరం చెందుతుంటాం. కానీ అబ్రహాము పిలువబడినప్పుడు అన్యుడి నుండి పిలువబడింది. ఎక్కడ పిలువబడిండు? అన్య జనాంగం నుండి పిలువబడినాడు. పిలువబడినప్పుడు ఆయన పిలిచింది ఎవరో కూడా తెలియదు. ఆయన పిలిచింది వెళ్ళు, లే, నడువు, అటిల్లు అని నడిపించింది కూడా ఎవరో కూడా ఆయనకు తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకు స్వరం వినబడుతుంది. ఆ స్వరాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మంచిగా వినాలి, మంచిగా వినాలి. అప్పుడు ఏం చేస్తున్నాడు? స్వరం, ఒక స్వరం పరలోకమందు నుండి, ఆకాశంలో ఒక స్వరం వస్తుంది. ఆ స్వరాన్ని చెప్పినప్పుడు వెంబడిస్తున్నాడు. తర్వాత ఆయన ఒకసారి ఒక మాట అడిగింది, అసలు ఈ స్వరం ఎక్కడ వస్తుంది, ఎవరు నువ్వు అనే క్వశ్చన్ ఇస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తనకు తాను పరిచయం చేసుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు పరిచయం చేసే వాళ్ళు ఎవరు లేరు, అవునా కదా? ఎవరు లేరు. కాబట్టి మొదట ఏం చేసిండు? దేవుడు తనకు తానే పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఏం చేసిండు? అబ్రహాం అందరికీ పరిచయం చేసిండు దేవుని. హల్లెలూయా. మొదట మంచిగా వినాలి. ఏం చేసిండు? మొదట యేసుక్రీస్తే యెహోవా అయిన దేవుడు ఏం చేసుకున్నాడు అంటే ఆయనను పరిచయం చేసుకున్నాడు, పిలిచిండు, వేరుపరిచి పిలిచిండు. మనం కూడా అన్య జనాంగం నుండి వేరుపరచబడి పిలువబడినాం. అది నమ్ముతున్నారు అందరూ? ఓకే, యు ఆర్ బిలీవ్ మీ? అంతే కదా? ఎక్కడ మనం పిలువబడినామో అన్య జనాంగం నుండి పిలువబడినాము. అయితే పిలువబడినప్పుడు కానీ ఈయన కూడా కొన్ని ఏంటంటే ఈయన ఒక ప్రవక్తగా వాడుకున్నాడు దేవుడు. జరిగే విషయాలు, జరగబోయే విషయాలు, ఏం చేస్తా, నేను ఏం చేయాలనుకుంటున్నా, నీ ద్వారా నేను ఎలా అభివృద్ధి పొందాలనుకుంటున్నా, నీ ద్వారా నేను ఏ విధంగా సంతానాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా అని అన్ని విషయాలలో ఏం చేస్తున్నాడంటే ఈయన తెలియపరుస్తున్నా అంటే ఏం చేసిందంటే ఈయన మొదట దేవునికి ఈయన సమయం ఇస్తున్నాడు. కానీ ఏం చేస్తుంది? వీళ్ళ భార్య మాత్రము ఇవ్వలేదు. ఏం చేయాలి? మంచిగా వినాలి. చాలా ఇయ్యకపోతే ఏం చేస్తుందంటే తర్వాత అది ఫర్దర్గా మీకు చాలా మంది చెప్పాను. తర్వాత ఈయన కుమారుడు, ఈయనకి ఇసాకు పుట్టిన తర్వాత, షారాకి ఇసాకు పుట్టిన తర్వాత షారాకు తెలియపరిస్తే, ఆ భార్యకు ఈ దేవుడు చెప్పిన విషయాన్ని తెలియపరిస్తే ఏమైనా అడ్డంకం చేస్తుందేమో అనుకొని ఈయన విశ్వాసం ఎలాంటిదంటే ఈయన బలపరుచుకుని అడ్డంకం ఏమైనా చేస్తుందేమో అనుకొని ఏం చేసిందంటే భార్యకు చెప్పకుండా కుమారుడు తీసుకొని, ఇద్దరు పనివాళ్ళని తీసుకొని వెళుతున్నాడు. ఒకసారి చదవండి 22వ అధ్యాయం కదా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఎవరట? ఒక్కడై ఉన్న కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో. మంచిగా వినాలి. ఎక్కడట? మోరియా దేశంలో ఓ పర్వతంలో అక్కడ నేను నీకు చెప్పబో. చదువు. దహన బలిగా ఎవరు నడిపించాలట? అతనిని. మంచిగా వినాలి. ఎవరిని? ఆ స్వరం వినబడింది. ఆ స్వరం వినబడి ఈ మాట చెప్పగానే అబ్రహాము బాధపడలేదు. చాలా మంది అనుకున్నాడు కానీ అబ్రహాం బాధపడవచ్చు, కుమిలిపోవచ్చు, ఆ బాధ కలగచ్చు అని అనుకున్నాడు. కానీ ఆయన ఆ మాట బాధపడలా. ఏం చేసిందంటే ఏమనుకున్నాడంటే నా భార్య చెప్తే ఒకవేళ ఇది ఆపుతుందేమో అనుకొని ఏం చేసిండు? చెప్పకుండా పట్టుకొని వెళుతూనే ఉన్నాడు. హల్లెలూయా.
తీసుకొని కొన్ని రోజులు అట్లా ఇంకా చదువుకుంటే వెళ్తే తర్వాత చూడండి 4 వచనంలో ఏముంటుందంటే 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండు. 3 రోజులు చెప్తున్నాడు. 3 గుర్తుపెట్టుకోండి సంఖ్య. యేసుక్రీస్తు కూడా 3 రోజుల తర్వాత తిరిగి లేచింది. చాలా మందికి తెలియదు. ఈ కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలు పాత నిబంధనకు కొత్త నిబంధనకు అనుసంబంధంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? 3 రోజుల తర్వాత నేను కూడా అందుకనే కొద్ది మందికి దేవుడు బయలుపరిచినప్పుడు ఏం చేసినంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని చెప్తున్నాను. ఎంతమంది చేసిందో చేయలేదో నాకు తెలియదు, కానీ చాలామంది తప్పిపోతున్నారు, విశ్వాసంలో తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారు అంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తారంటే అదే పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో మీరు గెలుస్తారా లేదా. కానీ ఏం చేసిండు? అబ్రహాము గెలిచిండు, చెప్పిండు, ఆ స్వరం విన్నాడు. యెహోవా చెప్పగానే ఆయన విన్నాడు, తీసుకొని పోయిండు. కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి మన ఇద్దరమే ఉన్నాము. చదవండి, అక్కడ చదవండి, 7వ వచనం చదవండి. 7 అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకోనని చెప్పాను. హల్లెలూయా. చాలా మర్మం ఉన్నది ఇక్కడ. చాలా మంది ఏమని చెప్తారంటే అబ్రహాము ప్రవక్త. మంచిగా వినండి, ఎవరు అబ్రహాము? ప్రవక్త. ఆ ప్రవక్తకు దేవుడు అడిగిన విషయం ఏంది? తన కొడుకును బలియాగం కావాలని అడిగాడు. కానీ ఇక్కడ కొడుకుకు ఏమని చెప్తున్నాడు? ఇలా గొర్రెపిల్ల ఏదంటే దేవుడే చూచుకున్నాడు. అంటే ఈ ప్రవక్తకు ముందే బయలుపరిచిండు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మంచిగా వినండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎందుకు గెలిచాడని చెప్తున్నానంటే ఒక ప్రవక్తకు, ఒక యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి బిడ్డకి ఏంటంటే దేవుడు జరగబో విషయాలు ముందే తెలియపరుస్తాడు. మీకు బాధ కలుగుతుందా, ఇక శ్రమ వస్తుందా, ముందే తెలియపరుస్తాడు. ఆ తెలియపరిచినప్పుడు ఏం చేయాలి? ఆ శ్రమను ఎదుర్కొని నిలబడడానికి మనం చూడాలి. దేనికి చూడాలా? నిలబడడానికి. అందుకనే కుమారుడు అడగగానే ఆయన ఏమన్నాడు తెలుసా? గొర్రె పిల్లని ఎవరు చూసుకుంటారట? దేవుడే చూసుకుంటాడు. నీవు చాలా మంది చెప్తాడు, అయ్యో అబ్రహాము కుమిలిపోవచ్చు, అంత బాధపడవచ్చు, ఆ బాధలో ఉండొచ్చు అని చెప్తాడు. బాధపడలేదు. హల్లెలూయా. ఆయన బాధపడితే గెలిచేవాడు కాదు. ఏంటి అర్థమవుతుందని నేను చెప్పేది? అబ్రహాము బాధపడలే. ఎందుకంటే ఆయన ప్రవక్త కాబట్టి ఆయన ఎరిగిండు. ఆయన ఏం చేసిండు? ఎరిగిండు. ఆయనకు ముందే దేవుడు తెలియపరిచిండు. హల్లెలూయా. గొర్రె పిల్ల నేను చూసుకుంటా, ఇప్పుడు మాత్రం బలియాగం కావాల్సింది ఎవరు? నీ కొడుకే. అర్థమవుతుందా? విశ్వాసాన్ని బలపరచడానికి ఏం చేసిందంటే ముందు దెబ్బ కొట్టిండు. ఎక్కడ కొట్టిండు దెబ్బ? మనోభావాలనుకోవచ్చు మనం. అలా అర్థమైందా కాలేదా? ఇప్పుడు ఎవరి ముందు ఒక 4 ముందట మిమ్మల్ని ఎవరైనా కొట్టింది అనుకో, మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా, ఇక్కడ పిలిచి ఇప్పుడు నా భార్యని ఒక్కటి కొట్టింది అనుకో, మీరు అందరూ చూస్తున్నారు, మీరు అందరూ చూసిండ్రు, ఎంత బాధ అనిపిస్తుంది? ఆమె కూడా ఏమంటుంది? తలవంచుకుంటుందా? తల దించుకో. తర్వాత ఎవరైనా గౌరవిస్తారా? ఇవ్వరు. అర్థమవుతుందా? నేను చెప్పేది మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే ముందుగా దెబ్బ కొట్టాలని ఏం చేశాడు? అబ్రహాము, నీ ఒక్కగానొక కుమారుని నాకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? నాకు ఇవ్వాలా. దీని గురించి కూడా నేను ఒకసారి మెసేజ్ పెట్టినాను, మన యూట్యూబ్లో కూడా ఉంది, చూడండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మెసేజ్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా. నేను ఇప్పుడు అయితే నేను అదే కాదు, ఇది గెలిచిన వారు, దేవుడు పెట్టిన పరీక్షలు గెలిచిన. అయితే ఎందుకంటే ఆయన వెళుతుంటా అంటే 3 రోజుల ప్రయాణంలో దేవుడు ఆయనతో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? నేను చూచుకును దేవుడు. పోయినసారి ఏం చెప్పినా? నేను చూచుకున్న దేవుడు అని చెప్పానా లేదా? చూసుకునే దేవుడు కనుక ఆయనకు బయలుపరచబడిన ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీదికి రాగానే ఆయనకు బయలుపరచబడి వెంటనే కుమారుడు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నిప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల లేదని అడిగిన అబ్రహాము నా కుమారుడా. దేవుడే. ఎవరు? దేవుడే. అంత బిలీవ్ నమ్మకం ఉన్నదా? నిన్నేరా బలి ఇచ్చేది అక్కడ?
ఒకవేళ పారిపోతాడు కాదు కట్టెలు కట్టిండు, అవన్నీ పెట్టిండు, ఆయన పెట్టిండు. ఆయన నమ్మకం ఉన్నది ఆయనకు. ఎవరట? దహన బలి ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. కనుక ఆ కింది కొంత నమ్మకానికి పోయినప్పుడు ఏం చేసిందంటే, దేవుడు చూసుకున్న తర్వాత ఈయన మళ్ళీ తర్వాత ఏదైనా భయపడలేము అనుకుని ఏం చేసిందంట, దేవుడు చూపించింది కొంచెం ఆలస్యం చేసిండు. హల్లెలూయా. దేవుడు చేసిండు దహన బలికి, గుర్తుపెట్టుకోండి, ఆలస్యం చేసిండు. ఆలస్యం చేయగానే అబ్రహాంకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఏం చేయాలా అర్థం కాక ఏం చేసిండు, కుమారుని అడిగాడు కదా అనుకొని కుమారుకి నోట్ల, చేతులకు, కాళ్ళకు ఏం చేసిండు, తాళ్ళు కట్టిండు. చదువుకున్నప్పుడు అక్కడ ఉంటుంది. ఏం చేసిండు, దేవుడు కొంచెం పని చేయడానికి కొంచెం లేట్ చేస్తాడు. లేట్ చేయగానే ఈయన ఏం చేసిందంటే, దేవుని కార్యాన్ని చేయడానికి ఈయన లేట్ చేయాలి. అర్థమైందా? ఏం చేయలేదు? అర్థమవుతుందా? దేవుడి పని, దేవుడు చెప్పిన దాని పనిని అబ్రహాము ఇంకా లేట్ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే 3 రోజుల ప్రయాణం అయింది, 3 రోజులు నడిచాడు, అవునా కదా? 3 రోజుల ప్రయాణం అయింది, ఇంకా లేట్ చేయలేదు. మరి దేవుడు అడిగి 3 రోజులు అవుతుంది, ఇంకెంతకు ముందు అడిగిండో. అందుకని ఏం చేసిందంటే, అక్కడ దహన బలి దొరకపోయే వరకు, గొర్రెపిల్ల దేవుడు చూసుకోలేకపోయే వరకు కదా, ఒకవేళ దేవుడే నా కుమారుని వచ్చి ఇవ్వాల్సింది అనుకుని ఏం చేసిండు, కట్టేసి యెహోవాకు మొక్కుబడి చేసి కత్తిని పైకి లేపాడు. హల్లెలూయా. లేటు ప్రతి విషయంలో దేవుడు లేట్ చేస్తాడు. ఆ లేట్ చేసినప్పుడు ఆ కత్తి వేటు పడే ముప్పు ఏం చేసింది, దేవుడు వచ్చి ఆపేసింది. హల్లెలూయా. ఏం చేసింది అంటే, అక్కడ మీకు అర్థం కావాల్సింది ఈ విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు ఆయన కార్యము మీలో జరగకుండా, సఫలం చేయకుండా లేట్ చేస్తున్నాడు. ఎందుకు అంటే, ఆయన ప్రణాళికలో ఆయనతోని మీరు ఎంత దూరం నడుస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయనతోని వెళ్ళడానికి ఎంత దూరం నడుస్తారు. మరి ఆయన అడిగిన ఇస్తున్నాడా లేదా అని అబ్రహాం ఏం చేసిండు, పరీక్షించిండు. మరి అన్ని విషయాలలో ఉన్నావు, నేను అన్య జనాంగంలో నిన్ను పిలుచుకొని వచ్చిన నువ్వు తీసుకొచ్చిన విషయంలో అన్నిట్లలో ఓకే, మరి నువ్వు ఉన్నావా లేదా, మరి నీ ఒక్కగానో కుమారుని ఇస్తావా లేదా, నాకు ప్రతిష్ఠిస్తావా లేదా అన్నాడు. అనగానే ఆయన వచ్చి పైకి వస్తున్నాడు కూడా, ఈయనకి ఎక్కడ గొర్రెపిల్ల కనబడట్లేదు. ఈయన నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాడు ఆ కొండ మీదికి అనగా శ్రమలకు గుర్తుపెట్టుకోండి, చాలా మందికి తెలియదు. పైకి వెళితే కింద మొత్తం అంతా మనకి ఏం కనబడతాయి, చిన్న కనబడతాయి. మనం ఎప్పుడైతే పైకి వెళ్తామో అప్పుడు మనం ఆశీర్వదించబడినట్టు. మనం కింద ఉన్నప్పుడు మన సమస్య ఇలా చూస్తే పెద్దగా కనబడుతుంది. ఆ పైకి సమస్య పైకి పోయి కూర్చుంటే ఆ సమస్య మనకి ఎంత కనబడుతుంది, చిన్నగా కనబడుతుంది. అవునా కదా? అందుకనే ఆయన ఏం చేసిండంటే, కొండ మీదకి పిలిచిండు. ఎక్కడికి పిలిచిండు? కొండ మీదకి వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు ఏం చేసిండంటే, ఆయన ఏం చేసిండు, విశ్వాసంలో ఓడిపోలేదు. అబ్రహాం ఓడిపోయాడా? ఓడిపోలే. అయినా ఆయన కావాల్సింది ఏదైనా సరే, నా కుమారునైనా సరే నేను ఇస్తాను. ఆయన కంటే నేను ఏమున్నది, ఆయన ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాడో. ఒకవేళ నాకు లేక ఇచ్చిన కుమారుడు ఇంకో కుమారుడు ఇస్తాడు, ఆయన తెలియదా? ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అంతకంటే ముందు ఏం చేసినంటే, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా అన్నవాడు బలియాగం అడుగుతాడా? చాలా మందికి మర్మమైన విషయం తెలియదు, వాక్యంలో మర్మం తెలియక అందరూ తప్పిపోతున్నాడు. ఏం చేస్తారు? ఆశీర్వదిస్తాడని అబ్రహాంకి చెప్పిండు, ఆ విషయం తెలుసు. అందుకనే ఆయన కుమారుడు అడిగినప్పుడు ఏం చేసిండు, దహన బలి గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడని ఖచ్చితంగా చెప్పిండు. అవునా కదా? ఖచ్చితత్వంగా చెప్పిండు. ఆ ఖచ్చితత్వంగా ఆయన మీద ఆత్మ ఉండి చెప్పగానే ఆ దేవుడు ఏమనుకున్నాడు, వీడు ఇంత ఖచ్చితంగానే చెప్తున్నాడు, ఇంకా కొంచెం ఏం చేస్తా, వీడిని ఆశీర్వదించడానికి కొంచెం సమయం తీసుకుంటా. ఇంకా ఏం చేసిండు, ఒక 5 నిమిషాల సమయాన్ని ఎక్కువ తీసుకుంటాడు. 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే ఆయన 5 నిమిషాలు వేచి చూడగా అబ్రహాం, అర్థమైందా? వేచి చూస్తే ఆయన విశ్వాసంలో ఓడిపోయినాడు. గుర్తుపెట్టుకోండి. వేచి చూడకుండా ఏం చేసిండంటే, దహన బలికి కుమారుని తప్ప రెడీ చేసిండు. హల్లెలూయా. ఏం చేసిండు, ఫట్ పారిపోతాడేమో అని కాలు కట్టేసిండు, చేతులు కట్టేసిండు, నోరు తెరవకుండా అరవకుండా నోరు కట్టేసిండు, పారిపోవద్దని. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే, దేవుడు ఇచ్చేదాకా చూసుకోవడం కంటే మనమే ముందు ఎగిరపడాలి. హల్లెలూయా. ఏం చేయాలా, ఆయనగా నాకు ఇస్తున్నాడని ఆయన గురించి మనం ఏం చేయాలా, వేగిరపాటుతో మనం వెళ్ళాలి. వేగిరపాటుతో ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఎవరు చూసుకుంటారు, దేవుడు చూసుకుంటాడు. అప్పుడు సమయం వచ్చింది, లేట్ చేసిన వీడు విశ్వాసంగానే ఉన్నాడు, వీడు నా కుమారుడే. హల్లెలూయా. ఎవరు? దావీదు నా హృదయ అనుసారుడే అని చెప్పి ఏం చేసిండంట, అక్కడ ఒక గొర్రె పిల్లను సిద్ధం చేసి పడేసిండు. హల్లెలూయా. మళ్ళీ ఆ పొదల నుండి ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి
గొర్రె పిల్లలు దహన బలి ఇచ్చిండు. హల్లెలూయా. అందుకని ఆయన విశ్వాసంలో గెలిచి ఇప్పుడు మనకు అనేకులకు తండ్రిగా నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఇంకొక వ్యక్తిని చూసుకున్నాం, యోసేపును తీసుకున్నాం మనం. హల్లెలూయా. ఇదే ఆదికాండంలో ఉంటుంది, 39వ అధ్యాయంలో ఉంటుంది. యోసేపు కూడా మీకు చాలా మందికి తెలిసిన వాడే, సుపరిచితుడు. యాకోబు చిన్న కుమారుడు, అవునా కదా? నేను చాలాసార్లు చెప్తాను యోసేపు గురించి. ఏం చెప్తా? యాకోబు చిన్న కుమారుడు. అయితే ఆయనను ఏం చేస్తారంటే ఇంట్లో నుండి వెళ్ళగొడతారు. నేను షార్ట్ కట్లో చెప్తున్నాను, వినండి, సమయం ఎక్కువ లేదు కనుక. అయితే ఇంట్లో నుండి వెళ్ళగొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన ఒక రాజు దగ్గరికి చేర్చబడతాడు. ఒకసారి చూడండి, 39 చూడండి ఒకసారి. ఫస్ట్ నుండి 6 నుండి ఒక్క నిమిషం ఇక్కడ ఆపేటండి. ఎవరు అంటే ఈయన ఐగుప్తునకు ఈయనను తీసుకెళ్ళినప్పుడు ఒక సేనాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఈయన చూడగానే యోసేపు కొంచెం మంచిగా కనబడతాడు, అందగాడు, బలిష్ఠుడు, చూడడానికి మంచిగా కనబడి ఆ దేవుని దైవత్వం ఆయనలో కనబడినప్పుడు ఏం చేస్తారంటే, ఒక రాజు ఏం చేస్తారంటే ఆయన ఇంటిలో మొత్తం ఒక లీడర్గా నిలబెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్ ఎవరంటే, ఇప్పుడు మన ఇల్లు కుటుంబాన్ని నడిపించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు నేనున్న కుటుంబాన్ని నడిపించేవాడిని, నేనున్నా కదా. నా తర్వాత నడిపించేది ఎవరంటే నా భార్య. ఏం చేసిన నా తర్వాత అధికారం ఎవరికి ఇవ్వబడుతుంది? నా భార్యకి ఇవ్వబడుతుంది. అట్లనే ఆ రాజు ఏం చేసిండు, ఆయన తర్వాత అధికారాన్ని ఏం చేసిండు? యోసేపుకి అప్పు చెప్పిండు. మంచిగా విన్నాను చిన్నగా. యోసేపు కూడా గెలిచిండు. ఆయన దేవుడు పెట్టిన పరీక్షలో ఆయన కూడా గెలిచిండు. మొదట అబ్రహాం గెలిచిండు, రెండవదిగా యోసేపు కూడా గెలిచిండు. అలా అయితే ఆ పరీక్షలో పెట్టినప్పుడు రాజు భార్యనే, ఎవరో కాదు, రాజు భార్యనే ఈయన చూసి ఇష్టపడుతుంది. ఏం చేస్తుంది? రాజు భార్యను ఇష్టపడుతుంది. ఈయనతో పాపం చేయాలని ఎంతగానో ప్రేరేపించినా కానీ యోసేపు ఏం చేస్తాడంటే, చూచుచున్న దేవుడు ఉన్నారు కనుక ఆయన దానికి లొంగిపోకపోయే వరకు ఏం చేస్తుందంటే ఆమెను ఒక నింద వేసి ఏం చేస్తుంది? నింద వేసి ఇతన్ని జైల్లో పెట్టిస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఎప్పటి నుండి మొదలైందంటే, ఎప్పుడైతే నువ్వు శ్రమ పడతావో, ఎప్పుడైతే ఆయనకు నీతిగా నిజాయితీగా నిలబడతావో. అబ్రహాం కూడా శ్రమ పడిండు, ఆయన శ్రమపడే నిలబడినప్పుడే ఆయన మనకు తండ్రి అయింది. యోసేపు కూడా నిలబడి ఆయనకి ఎంత శ్రమలు వచ్చినా కానీ ఆయన చేయని తప్పు కూడా శిక్ష అనుభవించిండు. కానీ శిక్ష అనుభవించినప్పుడు దేవుడు మాట్లాడి ఏం చేసిండంటే ఆయనను కూడా రాజుగా, యోసేపును కూడా రాజుగా నిలబెట్టడానికి ఏం చేసిండు? ఆ దేశానికి కరువు తీసుకొచ్చిండు. నిన్ను కూడా ఒక విశ్వాసంలో నువ్వు కూడా గెలవాలి అంటే, మీరు కూడా నిలబడాలి అంటే ఏం చేస్తారంటే, మీకు కూడా ఏం చేస్తారంటే ఒక దినాన్న కరువు తీసుకొస్తారు. హల్లెలూయా. ఆ కరువులో, ఆ కాటకాల్లో కానీ మీరు ఆయనతో ఎప్పుడైతే నడుస్తారో అప్పుడే మీరు విశ్వాసంలో వెళ్తావు. ఆయన అస్సలు బాధపడలే. యోసేపు ఏం చేసిండు? బాధపడలే. శిక్షను అనుభవించిండు, శిక్షను కూడా అనుభవించిండు, కానీ తప్పు చేయడానికి ప్రేరేపించకూడలేదు. అస్సలు ఆయన ఓడిపోలేదు. ఓడిపోయాడా? ఓడిపోలే. ఏ విషయంలో ఓడిపోలే? ఆ స్త్రీ విషయంలో కూడా ఓడిపోకుండా ఎప్పుడైతే ఖచ్చితంగా నిలబడినాడో అప్పుడు ఆయన ఏం చేసిండు? ఒక అధికారిగా నిలబెట్టబడిండు. హల్లెలూయా. విశ్వాసాన్ని దేవుడు కూడా పరీక్షిస్తాడని ఏంటంటే, మనకు చిన్న బాధ కలిగిందంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి నీ యొద్దకు వచ్చి చూస్తున్నాడు. హల్లెలూయా. ఇలా వచ్చి చూస్తాడు, నువ్వు ఏం చేస్తున్నావు, ఓకే, ఇంకా తట్టుకుంటాడా, ఇంకా. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది ఏంటంటే, మనిషి తట్టుకున్నంత వరకే దేవుడు శ్రమ పెడతాడు. ఎంతసేపు శ్రమ పెడతాడు? తట్టుకున్నంత వరకే. యోబు యోబు కూడా ఏం చేసిందంటే ఆయన భక్తి విషయంలో గెలిచాడు. ఏం చేసాడు? ఆయన భక్తి విషయంలో గెలిచింది. యోబు 1 చూడండి, 1:21, 22. యోబు సంగతులలో ఏ విషయమందును 1:22. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు
క్లియర్గా రాయబడింది. ఏం చేసిందట? యోబు కలిగిన బాధలు అందరికీ తెలుసు. చాలా మంది చెప్తారు యోబు గురించి, చాలా చెప్తారు. ఆయన భక్తిని ఏ విధంగా కాపాడుతున్నాడో చూసినావా? ఆయన ఎంత పెద్ద మాట్లాడాడు. మీరు ఒకటే నిమిషంలో చెప్పేసి ఆయన, నేను తల్లి గర్భం నుండి దిగంబరుడినై వచ్చి తిని, మళ్ళీ ఎట్లా పోతున్నాడ? దిగంబరుడిగానే పోతా. చాలా మంది చూడండి చనిపోయినప్పుడు ఈ సొమ్ములు కానీ ఇవి కానీ ఏమి కానీ ఉంచరు. ఏం చేస్తారు? కొంత వైట్ డ్రెస్ వేసి పెట్టి ఆ పెట్టెలు పెడతారు, కొంతమంది కాల్ చేస్తారు. అవునా కదా? ఇలాంటి కొన్ని సాంప్రదాయాలు ఏం చేస్తున్నారు? ఆయన ఈ వాడును చాలా ఉపయోగించండి. ఇక్కడ ఏం చేసినాడంటే, ఆయన ఏం చేసినాడంటే దేవునికి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామముకే మహిమ కలుగును కాక. ఎవరి నామంలో కలిగింది? మరి ఆయన ఎందుకు అంత గొప్పపడ్డాడంటే ఆయన భక్తిని ఏం చేసిండు? కాపాడుకున్నాడు. వాళ్ళ భార్య తిట్టింది, స్నేహితులు తిట్టిండు, చి ఎందుకు రాబాయి నువ్వు బ్రతికి, నువ్వేం పని చేస్తావు, నువ్వు పాటు చేస్తావు, నువ్వు ఉండేందుకు, నీ వల్ల పైసా ఉపయోగం లేదు, ఏమున్నది? ఇలాంటి విషయాలు మన ఇళ్ళలో వింటాం. అవునా కదా? మన ఇళ్ళలో పిల్లలు కానీ పని చేయకపోయినా వాళ్ళని కానీ మనం ఏం చేస్తాము? అరే వాళ్ళ ఉపయోగం ఏమున్నదా అది తెలుసుకుంటాం. అవునా కదా? ఇలాంటి మన జరిగిన మన విషయం అట్లే ఇట్లా తిట్టగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ మాటకే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది ఇట్లకి వెళ్ళిపోతుంటారు, ఇలాంటివి అన్నీ చేస్తున్నారు. కానీ ఈయన ఏం చేసిండు ఎరికేనా? దేవుని బిడ్డ కదా. ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ కదా. కానీ వాక్యం తెలిసి ఎంతో కొంత వాక్యం తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన అసలు ఇక్కడ ఏమన్నది 22 అంటే, ఈ సంగతులు ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అన్నాడు. అప్ప నేను ప్రతి వారం గుడికి వెళ్తున్నా, ప్రతి వారం కానుకలిస్తున్నా, అయ్యగారికి స్పెషల్ ఆఫరింగ్ ఇస్తున్నా, బర్త్డేలకు వెళ్తున్నా, అన్నిటికి వెళ్తున్నా, నేను ఏం తక్కువ చేస్తలేదు. మరి దేవుడు ఎందుకయ్యా నన్ను గుర్తలేడా? నాకు ఎందుకు అన్యాయం చేసిండు అనిపిస్తుంది. ఏం చేసిండు అనిపిస్తుందట? అన్యాయం చేసిండని ఏమనుకుంటారు? మనసులో అనుకుంటారు. ఇక కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ చెప్పి దేవుడు నన్ను చూస్తలేడు, ఆయన నాకు అన్యాయం చేస్తున్నట్టున్నాడు, నా గురించి ప్రార్థన చేయండి. ఏమంటారు? నాకు అన్యాయం చేస్తున్నట్టున్నాడు, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్తారు. చాలా మంది చెప్పి ఇట్లా నాకు చాలా మంది ఏం చేసేయాలంటే, దేవుడు నాకు ఈ విషయంలో అన్యాయం చేసిండయ్యా, ఈ పలానా విషయంలో నాకు అన్యాయం చేసిండు, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. నేను అన్నా దేవుడు అన్యాయం చేసినప్పుడు మళ్ళీ దేవుడు నాకు నీ గురించి ఎందుకు ప్రార్థన చేయాలని నేను అడిగాను. అవునా కదా? అర్థమవుతుందా నాకు కొంచెం? చాలా మంది అంటారు. చాలా మంది ఏంటంటే మనము భక్తిలో ఏం చేస్తున్నామంటే వెనకబడిపోతున్నాము. ఎక్కడికి పోతున్నాము? వెనకబడిపోతున్నాం. కానీ ఇతరులు భక్తిలో ముందడుకుంటున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక చిన్న మంచిగా ఇటు అందరూ వినండి, లిసన్ కేర్ఫుల్లీ. అయితే మన తోటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైనా భక్తి చేసేటప్పుడు వాళ్ళు ఎంత శ్రద్ధగా చేస్తారనికైనా, ఒకవేళ వాళ్ళ భక్తికి ప్రతిఫలం రాలేదనుకో, వాళ్ళు ఏం చేస్తారనికైనా దేవుడు అన్యాయం చేసినని వాడరు, నా భక్తిలో ఏమైనా తేడా జరిగిందని చూస్తారు. ఏం చూస్తారు? అర్థమవుతుందా? నేను మేకలు కోసే కాడ గొర్రెలు కోసిందా, గొర్రెలు కోసే కాడ అదేంటిది కోడి కోసిందా అన్నదాన్ని రిమెంబర్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? రిమెంబర్ చేసుకుంటారు. కానీ దేవుడు అన్యాయం చేసిన అన్నమాట రాదు. ఈ మాట ఎవరికి వస్తుంది అంటే క్రైస్తవులకి వస్తుంది, ఎవరికి రాదు. దేవుడి మీద నిందలేస్తారు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోకుండా నువ్వు దేవుడి మీద నిందలేస్తే ఏం లాభము? దేవుడు చూస్తాడు, వీడి విశ్వాసము, ఈమె విశ్వాసము ఇంతే, ఈ ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచుతాడు, ఇక అక్కడ నుండి ముందుకు తీసుకురాను అని దేవుడు అనుకుంటాడు. హల్లెలూయా. మరి ముందుకు కదల్చబడాలి, మన విశ్వాసము ముందుకు కదల్చబడాలంటే ఏంటంటే, మనం మొదట అబ్రహాములా ఉండాలి, రెండవది యోసేపులా ఉండాలి, మూడవది యోబులాగా భక్తి కలిగి ఉండాలి. ఏది జరిగినా నా విషయంలో ఏది జరిగినా కానీ అది దేవుని అనుమతి లేకుండా జరగలేదు అని ఎప్పుడైతే నీవు నీ మనసులో తలచుకొని ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ప్రిఫరెన్స్ ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు నువ్వు ఓడిపోవు. ఏం చేస్తావు? గెలుపునే ముందుకుంటావు. హల్లెలూయా. అబ్రహాము అనేకులకు తండ్రి అయితే ఎలాగో ఉన్నాడో నీవు కూడా నీ కుటుంబంలో ఒక హెడ్లా ఉంటావు. హల్లెలూయా. ఆయన విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలపరుచుతావో నీ కింద నీ కుటుంబం వింటది మొదట, తర్వాత బయట వారు వింటారు. ఎప్పుడు వింటారు? ఎప్పుడు సాక్షి చెప్పాలి? ఎప్పుడు చెప్పాలా? నీవు దేవుని అందు భక్తి కలిగి
ఆయన ఎప్పుడైతే పట్టుకొని ఉంటావో అప్పుడు నీ గురించి ఇతరులు సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. ఎవరు చెప్తారు? మొదట కుటుంబీకులు చెప్తారు, తర్వాత బయటి వారు చెప్తారు. అవునా కదా? ఈయనకి ఏం చేసిందంటే యోగును బయటి వారు కుటుంబీకులు ద్వేషించులు, బయటి వారు ద్వేషించులు, అందరూ ద్వేషించినా కానీ ఆయన ఎప్పుడైతే ఒకే మాటతో ఎప్పుడైతే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకి మహిమ కలుగును గాక అని ఎప్పుడైతే ఆ మాటతో అన్నాడో, ఆ మాట అనగానే ఆయనకి ఏం జరిగింది? మళ్ళీ దేవుడే ఆయన యుద్ధకు వచ్చి అన్ని సమకూర్చుండు. హల్లెలూయా. డబుల్ ఆశీర్వాదం ఇచ్చిండు. అంటే ఆయన ఓపిక పడిందన్న. ఏం చేసిండు? చాలా ఓపిక ఉన్నాడు. ఆ ఓపికతో కలిగి భక్తితో కలిగి ఉండాలి. అంటే మనలో ఓపిక ఎంతగానో ఉంటుందో అంత దేవుని ఆత్మ మనలో తాకుతున్నది అన్నమాట. హల్లెలూయా. నీలో ఓపిక లేదా? పరిశుద్ధాత్మ లేదు. నీలో తగ్గింపు లేదా? పరిశుద్ధాత్మ లేదు. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అంటే ఇవన్నీ ఆటోమేటిక్గా కలుగుతుంటాయి. నీకు ఆటోమేటిక్గా నీలో మంచితనం కలుగుతూ ఉంటాంటది. నీలో మంచితనం, ఇంత మంచితనం ఎక్కడ నుండి వస్తుంది అంటారు. అర్థమైందా? ఆ మంచితనం ఎక్కడ నుండి వస్తుంది? యేసుక్రీస్తు నుండి వస్తుంది. అందుకని ఆయన కొట్టిన ఎంత కొట్టిన రక్తాలు నుంచి ఎన్ని చేసినా కానీ ఆయన ఏం చేసిండు? తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఒకటే మాట చెప్పు. అంత గొప్ప మాట వస్తుందా? మనం ఎవరైనా ఒక్క మాట అంటేనే మనం పడాలి. అవునా కదా? అంటామా? ఏం చేయాలి ఏంటంటే వాళ్ళు ఎవరేమన్నా కానీ దేవునికి స్తోత్రము, నిన్ను దేవుడు దీవించును గాక అని నీ నోటి నుండి ఎప్పుడైతే వచ్చిందో నీ ఓపికను చూసి ఇతరులు కూడా ఇంత మారిందా బ్రదర్, ఇంత మారిందా, అసలు నేను నమ్మలేకపోతున్నా. అదే మొన్న అంటే మాట అంటే పడకపోయేదా పోయి మాటకు మాట అనేటోడు ఏమేమో మాటకు మాట అనేది. ఎప్పుడు నీలో మారు మనసు వచ్చినప్పుడు. హల్లెలూయా. అంతే మనం ఆయనతో ఏంటంటే నమ్మకంగా ఉండాలి. దేవుడు పెట్టిన పరీక్షలో మనం కూడా నెగ్గాలి. ఆ దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గకుండా ఎవరు ఓడిపోయారు? మరి ఒక్కరిని చూసుకొని వెళ్తాం. ఇప్పుడు గెలిచిన వారిని ముందు చూసుకున్నాం. అదేవిధంగా గెలిచిన వారిలో షడ్రక్, మిషక్, అబేద్నెగో కూడా ఉన్నారు. ఎవరున్నారు? దానియేలు ఉంటుంది. ఈ మాట ఎక్కడ ఉంటుంది? దానియేలు కూడా గెలిచిండు. ఎట్లా గెలిచిండు? ప్రార్థన విషయంలో గెలిచిండు. హల్లెలూయా. అవునా కదా? దానియేలు కూడా ప్రార్థన ముమ్మారు ప్రార్థన చేసేదట. ఆయన ఏం చేసిండు అంటే ఆయనకు సింహం బోన్లో పడేయగానే కూడా ఆయన కంగారు పడలేదు. హల్లెలూయా. కంగారు పడలేదు. ఆ సింహముల ముందట మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు తెలియదా ఈ సింహంలో పడేస్తాడని? నిన్ను పుట్టించిన దేవుడికి తెలియదా నీకేం చేస్తారో? తెలియదు. అలవాటు వెళ్తే నీ జాగ్రత్త అవుతుందో తెలియదా? దేవుడు తెలియదా? తెలుసు. నీ ప్రాణం పోతుందో తెలుసు. కానీ శృతిలో తప్పిస్తాడు. ఏం చేస్తాడు? నాకైతే చాలాసార్లు తప్పించాడు. శృతిలోనే, ఇంత దగ్గరలోనే పోయి తెలుసు. ఎందుకు అంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఓపిక కలిగి ఉండాలి. ఎప్పటికైనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పుడైనా నేను దేవుడి యొక్క ఆశీర్వాదం ఉందని నేను ఎంత ఓపిక ఉంటానంటే అంత ఓపిక ఉండాలి. ఎప్పుడైనా అనుకుంటాను ఏమీ లేదు రాయను తండ్రి, అతిశయించడం నా అతిశయం నువ్వే వేసేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటానో అప్పుడు నాలో ప్రార్థన శక్తి ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. హల్లెలూయా. ఏం చేస్తున్నది? కానీ ఏం చేసిందంటే తినవద్దన్న ఫలం తినడంలో సఫలమై ఓడిపోయారు. ఓడిపోయిన వారు ఎవరు? ఆదాము, అవ్వ. దేవుడు ఏం చేసిండు? వాళ్ళని కూడా పరీక్షించిండు. మొదటి సంతానాన్ని కూడా పరీక్షించిండు. పరీక్షించినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ జీవ వృక్షం గల ఫలం ముందు మీరు తినద్దు, ఇట్లా అన్ని తినాలే కానీ ఆ తినద్దనగానే ఏం చేశారు? కానీ వాళ్ళు ఆ పరీక్షలో ఓడిపోయారు. కానీ మనం కూడా ఓడిపోయే స్థితిలో ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం కూడా ఆయన పరీక్షలో గెలిచే వారిగా ఉండాలి. కనుక మనలో మనం ఒకసారి పరీక్షించుకున్నాం. యేసయ్యను మనం నిందించడం కాదు కానీ మన శ్రమల యందు, మన బాధల యందు ఆయనను ఇంకా ఎప్పుడైతే స్తుతిస్తూ ఇంకా ఉంటామో, ఆయన పరీక్షలో ఎప్పుడైతే ఇంకా ముందుకు వెళ్తామో అప్పుడు మనలో ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయంటే అబ్రహాము తండ్రి అయ్యిండు, యోసేపు రాజ్యాధికారి అయ్యిండు. హల్లెలూయా. యోగుకు డబల్ ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. రూపాయి పోతే 2 రూపాయలకు 4 రూపాయలు వచ్చినాయి. హల్లెలూయా. అర్థం కాలే. డబల్ ఆశీర్వాదం అంటే ఆయన కోల్పోయింది రూపాయి, కానీ వచ్చింది 4 రూపాయలు. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదాలు వచ్చినాయి. అవునా కాదు? కనుక మనం ఏం చేయాలంటే మనం కూడా మన ఓపిక కలిగి భక్తి కలిగి ఆయన ఇంకా ప్రభువా నన్ను నల్లగొట్టడం నీకు ఇష్టమైతే అది నేను భరించుటకు నేను సిద్ధమే అని ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి ఉంటావో అప్పుడే నేను నుండి ఆశీర్వాదాలు
ఒక్కొక్కటిగా బయటికి మొలకెత్తుతుంటాండి. హల్లెలూయా. అప్పుడే నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోతుంటాండి. హల్లెలూయా. అందరం లేచి నిల్చున్నట్లయితే ప్రార్థించుకున్నాం. అందరూ ప్రార్థించారు. అందరూ ఒక్కసారి ఆయన అడగాలి, యేసయ్య